ఓకే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికానా వ్లాగ్స్. చూడండి, సో నాకు ఇందాక చెప్పిన క్వాంటిటీస్కి ఈ రెండు వచ్చినాయి. ఆమె రెసిపీలో రెండు లోఫ్ ప్యాన్స్ యూజ్ చేసింది. ఇది లోఫ్ ప్యాను, ఇదేమో నేను దీన్ని ఏమంటారు, బంట్ ప్యానా ఏదో అంటారు అనుకుంటా. బంట్ ప్యానే అనుకుంటుంది. ఈ రెండు ప్యాన్లు నేను యూజ్ చేసిన. ఇగో చూడండి, దీన్ని కూడా మీకు చూపిస్తాను. టెక్స్చర్ ఇవ్వండి ఎంత బాగా వచ్చింది చూడండి, మంచిగా వచ్చింది. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ కేక్కి నేను ఒకటే మిక్సీ జార్ అంతే. ఇది కూలింగ్ ర్యాక్. బై ద వే ఏం చేస్తామంటే, మనం బేక్ చేయగానే ఈ కూలింగ్ ర్యాక్ మీద పెట్టుకుంటే మనకు మంచిగా, అంటే బేకర్స్ చెప్పేది ఇది. నేను ఒకప్పుడు చాలా చేసేదాన్ని బేకింగ్, అందుకే నా దగ్గర అన్నీ ఉంటాయి. సో ఇంకోటి దీని బ్యూటీ, ఈ కేక్ బ్యూటీ ఏంటంటే, ఓన్లీ మిక్సీ జార్లో చేసిన కేక్. అన్ని మిక్సీ జార్లో కొట్టేసి ఇంగ్రీడియంట్స్ ఆ ప్యాన్లలో పోసేసుకొని 45 minutes 350 degrees Fahrenheit బేక్ అయింది. పైన చాక్లెట్ చిప్స్ వేసిన మా ఓడి తింటాడేమో అని నాకు ఎందుకో కొంచెం ఓట్ మీల్ టేస్ట్ తెలుస్తున్నట్టు అనిపిస్తుంది. వాడు తింటే నాకు అంతే చాలు.